చిన్నశంకరంపేట మండలం కొర్విపల్లి గ్రామంలో మైనంపల్లి రాధాకిషన్ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. తనదైన శైలిలో ప్రచారంలో కొనసాగుతున్నారు. ప్రచారంలో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్న రాధాకృష్ణ మాట్లాడుతూ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తారని, గతంలో తన తండ్రి కూడా గ్రామానికి సర్పంచ్ గా కొనసాగారని, అదే స్ఫూర్తితో సర్పంచ్ బరిలో నిలవడం జరిగిందని, ప్రజలంతా కూడా తమ వైపే ఉన్నారని, ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తారని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కొర్విపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నేను నామినేషన్ వేయడం జరిగింది. గతంలో మా తండ్రి గారు లచ్చల్ పటేల్ గారు కూడా ఈ గ్రామంకి 10 సంవత్సరాలు సర్పంచ్గా ఉన్నారు. ఇప్పుడు నేను పుట్టిన ఊరికి ఏదో సేవ చేయాలని చెప్పి ఇప్పుడు వచ్చి సర్పంచ్ నామినేషన్ వేయడం జరుగుతుంది. నాకు ఒక కూతురు ఒక బాబు, ఇద్దరు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఇద్దరు మంచిగా సెటిల్ అయిపోయారు. కూతురు అమెరికాలో ఉంటుంది, బాబు ఇక్కడ ఉద్యోగం చేస్తుంది. కొడుకు కోడలు బిడ్డ అల్లుడు అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు. నేను కూడా రిటైర్మెంట్ లైఫ్ నా ఊర్లో గడపాలని చెప్పి ఊళ్ళోకి సేవ చేస్తూ ఉండాలి. ఇక్కడే ఉంటాను, నేను ఇక్కడే సెటిల్ అవుతాను ఊర్లో. అదొకటి గమనించాల్సిందిగా నేను కోరుతున్నా. ప్రతి గతంలో కూడా మన ఊరికి సేవ చేయాలని చెప్పి ఎన్నో గుళ్ళకు విగ్రహాలు ఇవ్వడము, ఫండ్స్ ఇవ్వడం జరిగింది. ఏదో నా ఊరు కాదని చెప్పి నేను బయట ఉండి ఏం చేయలేదు. ప్రతి నెల 2 సార్లు నేను ఇప్పుడు కూడా వచ్చిపోతున్నా ఊర్లకు. ఊరికి సేవ చేయాలని మెయిన్ ముఖ్యంగా అందరి సహకారంతో వాళ్ళందరూ కూడా నన్ను బలపరుస్తున్నారు. నా గ్రామస్తులు, నా ప్రజలు వాళ్ళందరి సహకారంతో నేను నిలబడుతున్నాను. తప్పకుండా విజయం సాధిస్తాను పూర్తి విశ్వాసం ఉంది. జై తెలంగాణ.